Hello everyone, I am Navya Bharati, speech and language pathologist and psychologist. ఈ రోజు మనము one more speech therapy technique which we use in therapy sessions తెలుసుకుందాము. The therapy technique name is prompting. ప్రాంప్ట్ అంటే హింట్. ఎలాంటి టైప్స్ ఆఫ్ హింట్స్ ఆర్ ప్రాంప్ట్స్ యూజ్ చేసి చిల్డ్రన్ యొక్క స్పీచ్ అండ్ లాంగ్వేజ్ని ఇంప్రూవ్ చేస్తాము అనేది ప్రాంప్టింగ్ టెక్నిక్ అనమాట. ఇందులో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోడలింగ్. ఇందులో ఎలా అంటే therapist used to repeat the say the words or phrases, the opposite side children has to repeat the same thing, that is modeling. నెక్స్ట్ వన్ ఈజ్ చైనింగ్. అంటే ఒక వర్డ్ని లేకపోతే ఫ్రేజ్ని ఇమీడియట్గా ఇమిటేట్ చేయడం అవతలి వైపు ఉన్న కిడ్కి ఇబ్బంది అయినప్పుడు థెరపిస్ట్ ఏం చేస్తారంటే అంత పర్టికులర్ వర్డ్ని స్మాలర్ పార్ట్స్గా స్మాలర్ సౌండ్స్గా డివైడ్ చేసి దాన్ని ప్రొనౌన్సియేట్ చేయడంలో హెల్ప్ చేస్తారనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ షేపింగ్. అపోజిట్ సైడ్ ఉన్న కిడ్ వాడు ఏమేమి ఎర్రర్స్ చేస్తున్నారో దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని షేప్ చేయడం, ఫ్లూయెంట్గా పలికేలాగా వాడికి హెల్ప్ చేయడం, దట్ ఈస్ షేపింగ్. ప్రాంప్ట్ ఫేడింగ్. సో ప్రాంప్ట్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, హింట్స్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో, మళ్ళీ ఆ హింట్స్ని మనము ఫేడ్ చేయడం అంటే ఎక్కువగా హింట్స్ ఇచ్చినప్పుడు చైల్డ్ యూజ్ టు హ్యాబిచువేట్ టు ద హింట్స్, ఎక్కువ హింట్స్ కోసమే చూస్తుంటారు. సో ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత వాడు కొంచెం ఇండిపెండెంట్ అయ్యి కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకున్న తర్వాత ప్రాంప్ట్స్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావాలన్నమాట. సో దట్ ఈస్ ప్రాంప్ట్ ఫీడింగ్. తర్వాత ఎక్స్పాన్షన్. వాడి అటరెన్సెస్ని, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్స్ అచీవ్ అయినప్పుడు నెక్స్ట్ ఫ్రేజెస్ అచీవ్ అయినప్పుడు సింపుల్ సెంటెన్స్, అట్లా వాడి స్పీచ్ని ప్రొలాంగ్ చేయడం, అటరెన్సెస్ని బిల్డ్ చేయడం అనమాట. సో ఇవన్నీ ప్రాంప్టింగ్ టెక్నిక్స్. ఇందులో మనము విజువల్ ప్రాంప్ట్స్ యూజ్ చేయొచ్చు, టాక్టైల్ ప్రాంప్ట్స్, వీటిని కూడా యూజ్ చేసి ఈ టెక్నిక్ని స్పీచ్లో యూజ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ.